కూడా పెట్టాను నేను మండలి. ఎందుకంటే మండలికి కూడా ఇంటలెక్చువల్ డిబేట్ నడుస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో కొట్టుకు చేస్తూ ఉంటారు, మండలిలో వచ్చేటప్పటికి కాస్త నిదానంగా చర్చ జరిగేది. నేను అప్పుడు ఏం చేసానంటే అసెంబ్లీలో గొడవ జరుగుతున్నప్పుడు అదేం బాక్స్లో విజువల్ పెట్టించి మండలిలో ఇప్పించిన రోజులు ఉన్నాయి. అట్లాగ ఒక దీనికి వెళ్ళాం. ఈవెన్ అప్పుడు దాంట్లో కమిటీలో నేను కూడా మెంబర్ని, ఇది సలహా కమిటీ, మన వివిధ ఛానల్ నుంచి మీడియా సలహా కమిటీ అని ఉంటుంది అసెంబ్లీలో. అది నేను వరుసగా 2 times కమిటీల్లో కూడా మెంబర్గా ఉన్నా. కోడెల శివప్రసాద్ ఉన్నప్పుడు ఉన్నా, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, కోడెల తెలుగుదేశం వచ్చినప్పుడు కూడా నేను ఉన్నా. తర్వాత ఇప్పుడు లేవు, ఇప్పుడు మీడియా సలహా తెలియట్లేదు. అప్పుడు ఏంటంటే ఏ ఛానల్కి ఇవ్వాలి, ఎన్ని ఇవ్వాలి పాసులు, ఇవన్నీ కూడా మేమే డిసైడ్ చేసేవాళ్ళం. అది పెద్ద చర్చా కార్యక్రమం నడిచేదాం. ఇవాళ పరిస్థితి కంప్లీట్గా మారిపోయింది. ఇవాళ మండలి లైవ్ ఇస్తున్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు కూడా సేమ్ రెండు కలిసే జరుగుతున్నాయి కదా, రెండు కలిసే జరుగుతున్నా. ప్రతిపక్షం మాత్రమే ఉండేటప్పటికి, లేకపోయేటప్పటికి అసెంబ్లీ, ఇప్పుడు మీరు వ్యూవర్షిప్ చూడండి, అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్ ఎంతమంది చూస్తున్నారు జనం. అదే జగన్ కూడా అటెండ్ అయితే దానికి వ్యూవర్షిప్ ఉంటుంది. ఇదివరకు చంద్రబాబు లేనప్పుడు ఉట్టి వైసీపీనే జరిపినప్పుడు ఉండేది కాదు. తర్వాత తెలుగుదేశం వాళ్ళు గొడవ చేసిన టైంలో హైప్ ఉండేది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోగానే బైకట్ చేసి వెళ్ళిపోవడం, లేకపోతే అరెస్ట్ చేసి బయటకు పంపించడం, అదే వాళ్ళు సస్పెండ్ చేసి బయటకు పంపించడం చేయగానే వ్యూవర్షిప్ డౌన్ అయిపోయి, ఎప్పుడో జగన్ మాట్లాడినప్పుడు అట్లా హైప్ వచ్చేది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మండలికి హైప్ వస్తుంది. అంటే మండలైనా బొత్స మాట్లాడడం అంటే అధికార పక్షం వాస్తవంగా వీళ్ళు అయ్యారు. అక్కడ మండలిలో వైసీపీ అధికార పక్షమైంది.